పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు చదువుకుందాం. ఉత్తరము ప్రత్యుత్తరముగా మనం చదువుకుందాం. నేను 3వ వచనం చదువుతా, మీరు 4, నేను 5 చదివితే మీరు 6, అట్లా కదా. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఓపెన్ చేసి చదవటానికి ప్రయత్నం చేద్దాం, పారాయణం చేయటానికి ప్రయత్నం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం, 4, 5, 6 వచనాలు చదువుకుందాం. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అస్తరోతు దేవతను తీసివేసి యెహోవాను మాత్రమే. అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించిన ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మిస్పాలో ఇశ్రాయేల్ అందరి తలలు వంచిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ ప్రత్యేక దినాన్ని నాయనా, ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని మా సంఘస్థులందరికీ చేరువచ్చిన బిడ్డలందరికీ నాయనా, ఈ సమయాన్ని కూడా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీరే నాయన ఈ కూడికకు అధ్యక్షత వహించి నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యమైనటువంటి మా దేవా, వాక్యం ద్వారా మీరే మా అందరితో మాట్లాడమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవా, మీరు సహాయం చేయండి. మీ యొక్క మాటలు నా నోటిలో ఉంచి మీరే మా అందరితో మాట్లాడమని అడుగుతున్నాం. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని, పాటించే మనస్సును మీరు మాకందరికి కూడా అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొస్తున్నాం మా పరిశుద్ధ పరలోకపు తండ్రి. దేవుడి మరి యొక్క పర్యాయము నాకు దేవుడి గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి నేను వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుని దగ్గర విచారణ చేసి అవకాశం ఇచ్చినటువంటి మరి దైవజనులకు నేను వందనములు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లకు, అదేవిధంగా పెద్దలకు పేరు పేరు నేను హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నా. అయితే ఇక్కడ వాక్య భాగము మీ అందరికీ కూడా చాలా మంచి పరిచయం ఉన్నటువంటి అంశమే. పాస్టర్ గారు వాక్యం చెప్పారు, దానికి నేను కంటిన్యూషన్ చేస్తున్నాను అంతే కదా. కొంచెం ఘాటుగా చెప్పారు కదా, దాన్ని నేను కొంచెం కంటిన్యూషన్ చేస్తున్నాను. నేను కంటిన్యూషన్ చేస్తున్నా అంటే వాక్యంలో ఉన్నదే చెప్తాను, నేను వాక్యంలో ఉన్నదే నేను చెప్తాను. ఎందుకు మీ ద్వారా నేను 3వ వచనం చదివితే మీ ద్వారా 4వ వచనం చదివించాను. ఈ విధంగా 1 by 1 చదివామంటే అక్కడ దేవుడు చాలా ఉన్నతమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు. ఏం చెప్తున్నాడు? సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను సేవించుడి. ఇది చేస్తే దేవుడు ఇంకొకటి చేస్తా అంటున్నాడు కదా, మీరు ఇది చేయండి అంటున్నాడు. అసలు వీళ్ళు ఈ ఇశ్రాయేలీలు చెడిపోవటానికి, దేవుని విడిచిపోవటానికి కారణం ఏంటి? అంతే కదా, ఫిలిష్తీయులు వచ్చి తంతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. దీనికంత కారణం ఏంది? ఎందుకు? ఆధ్యాత్మిక స్థితిని వీళ్ళు కోల్పోయారు. కాబట్టి ఎందుకు దేవుని దగ్గర నుంచి వీళ్ళు వేరే దేవతల సైడు ఎందుకు వెళ్ళిపోయారు? వేరే దేవతల సైడు ఎందుకు వెళ్ళిపోయారు? వారు హృదయము ఎందుకు పరిపూర్ణంగా దేవునిలో లేదు? అంతే కదా అక్కడ క్వశ్చన్స్. ఎందుకంటే కొంచెం మనము హిస్టారికల్గా కొంచెం ముందుకెళ్ళిపోతే ఈ యొక్క 1వ అధ్యాయము, 2వ అధ్యాయం తర్వాత ఈ సమూయేలు రాకముందు కదా, యెహోషువ కాలము, మోషే కాలంలో దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులను
ఏంటి బానిసత్వం నుంచి, ఐగుప్తు బానిసత్వం నుంచి 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి మోషే గారు నడిపించారు. ఆ తర్వాత ఎవరికి ఇచ్చారు ఆ బాధ్యత? యెహోషువకి ఇచ్చారు. అవునా? యెహోషువకి ఇచ్చారు. కాబట్టి ఆ యెహోషువ ఉన్నప్పుడు ఆ పరిస్థితులు చాలా బలమైనటువంటి స్పిరిచువల్ గ్రోత్గా ఉండింది. చాలా బలమైనటువంటి పునాదులు వేశారు. అప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు, దేవునికి విధేయత కలిగి ఉన్నారు. ఎందుకు విధేయత కలిగి ఉన్నారంటే ఆ యెహోషువ చేసినట్టు దేవుని ద్వారా చేసినటువంటి కార్యాలు వాళ్ళు చూశారు. యోర్దాను నదిని దాటించడము, తర్వాత ఎరుకో గోడలు పడగొట్టడము, ఇవన్నీ కూడా దేవుడి ద్వారా చూశారు. కాబట్టి వాళ్ళు విధేయతతో వాళ్ళు కళ్ళునరా చూసినటువంటి ఆ అంశాలను చూసి విధేయతతో యెహోషువ యొక్క మాట విన్నారు. యెహోషువ యొక్క మాట విన్నారు. తర్వాత ప్రమాణం కూడా చేశారు. యెహోషువ దేవునితోని కలిపి ప్రమాణం చేశారు. ఏమనంటే ప్రజలందరూ మేము యెహోవాను సేవిస్తాము. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో మేము యెహోవాను సేవిస్తాము అని వారి యొక్క నాయకుడు ఆధ్వర్యంలో గట్టిగా నిబంధన చేసుకున్నారు. కాబట్టి ఆ విధంగా నడిపించబడ్డారు. కాబట్టి ఫలితం ఏమైంది అంటే అక్కడ యెహోషువ బ్రతికినంత కాలము ఆయన తర్వాత ఉన్నటువంటి పెద్దలు కూడా ఏం చేశారంటే ఉన్నంతకాలము ప్రజలు దేవునితో ఉన్నారు, దేవుని అడుగుజాడల్లో ఉన్నారు. దాదాపుగా యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికి చనిపోయిన తర్వాత దేవునిలో నుంచి వాళ్ళు తప్పిపోకుండా దేవునిలో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? దాదాపుగా 350 సంవత్సరాలు దాదాపుగా న్యాయాధిపతుల కాలము బిఫోర్లో అక్కడ ఏంటి ఆత్మీయ చీకటి యుగం అంటారు దాన్ని బైబిల్లో. ఆత్మీయ చీకటి యుగం అంటారు. కాబట్టి ఈ ఆత్మీయ చీకటి యుగంలో ఏంటి పరిస్థితి అంటే ఏంటి ఇక్కడ నాయకత్వ మార్పు జరిగింది. ఏ విధంగా అయితే నాయకుడు నడిచాడో, ఏ విధంగా అయితే దేవునిలో ఉండి స్థిరత్వంగా ఉండి దేవుని మాటలు చెప్పుకుంటూ నడిచాడు యెహోషువ చనిపోయిన తర్వాత న్యాయాధిపతుల కాలంలో అక్కడ అధికార మార్పిడి జరిగింది. మార్పిడి జరిగినప్పుడు, నాయకత్వ మార్పిడి జరిగినప్పుడు వాళ్ళకేంటి ఆత్మీయంగా వాళ్ళు చెదిరిపోయారు. ఆత్మీయంగా చెదిరిపోయినారు. వారి కాలంలో ఆత్మీయ అరాచకం అని ఒక మాటలో ఆత్మీయ అరాచకం అని చెప్పొచ్చు. ఏ స్పిరిచువల్ డీకే జడ్జెస్ ఇన్ పీరియడ్ అనమాట. ఆ పీరియడ్లో గ్రాడ్యువల్లీ డిక్లైన్ అయికుంటూ వచ్చారు. ఎందుకు? దేవుని యొక్క ఆత్మ, దేవుడు వారికి తోడుగా ఉన్నటువంటి దేవుడు ఆ పీరియడ్లో ఎందుకు తగ్గుకుంటూ వచ్చారు అంటే వీళ్ళు దేవునికి దూరమైనారు. దేవుని ఎరగనటువంటి జనువులు అక్కడ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. వాక్యములో దేవుని ఎరగినటువంటి వాళ్ళు ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని కార్యాలను మర్చిపోయారు. చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఈ కొత్త తరం వారికి దేవుడు చేసిన అద్భుతాల గురించి తెలియదు. అంతగా వాళ్ళు ఎవరు చెప్పేవారు కూడా అక్కడ లేరు. కాబట్టి వారు దేవుని పట్ల భయం లేదు, భక్తి లేదు. కాబట్టి ఆ కనానులో పూర్తిగా జయించలేదు. కాబట్టి ఆ ఉన్నటువంటి ఆ దేవత ఆరాధన వీళ్ళు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు వీళ్ళను ప్రభావితం చేసి వాళ్ళు దేవునికి దూరంగా నివసించారు. చాలామంది చూడండి, దేవునికి దూరం అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పబడింది. దేవుని వాక్యము వారి జీవితంలో లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఆ చీకటి యుగంలో, ఆ చీకటి కోణంలో వాళ్ళు బ్రతుకుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో మిశ్రమమైనటువంటి వివాహాలు చేసుకుంటున్నారు కదా, ఇంటర్ మ్యారేజెస్. అంటే దేవుడు బాబు మీరు కనానీయులను వీళ్ళని పెళ్లి చేసుకోవద్దని దేవుడు ఒక ప్రమాణం చేయించుకుంటే వాళ్ళతో కలిసి వాళ్ళ అమ్మాయిని వీళ్ళకు, వీళ్ళ అబ్బాయిని వాళ్ళకిచ్చి మిశ్రమ వివాహాలు కూడా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో లేరు వాళ్ళు. కాబట్టి ఏం చేయాలా అలాంటప్పుడు? వీళ్ళందరినీ ఏం చేయాలా అన్నప్పుడు దేవుడు ఒక నాయకుడిని తీసుకొచ్చాడు.
దేవుడు ఒక నాయకుని తీసుకొచ్చాడు. ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేయడము, నైతికమైనటువంటి మోరల్ డిక్లైన్, ఈ విధంగా నైతికంగా ఆధ్యాత్మికంగా లేకపోవడంతో ప్రజల్లో ఏమైంది? అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది, అధర్మం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ప్రధాన కారణం ఏంటంటే అక్కడ రాజు లేడు, పరిపాలిస్తున్నటువంటి దేవుడు అని వాళ్ళు గుర్తెరగలేదు. దేవుడు అంటే భయము భక్తి లేదు, నాయకుడు లేడు కదా. ఆ గొర్రెల కాపరి లేకపోతే ఏమవుతాయి? గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి లేదా? చెదిరిపోతాయి. చాలా సంఘాలలో కంచె వేస్తున్నారు గొర్రెలకు, చాలా సంఘాలలో కంచె వేస్తున్నారు. ఆధ్యాత్మికంగా వాళ్ళు నిలదొక్కు కావాలి, కానీ నా సంఘానికి వస్తే అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి వాళ్ళు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కాబట్టి న్యాయాధిపతుల కాలంలో పదే పదే విడబడేటువంటి మాట ఏంటంటే, మాకు దేవుడు కావాలి, మాకు దేవుడు లేడు, మాకు దేవుడు పరిపాలించే వాళ్ళు కావాలి. తమ దృష్టి ఏంటి? ఆ లోకానుసారమైనటువంటి వాటి మీద పడింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? దేవుని మీద దృష్టి లేదు, దేవుని వాక్య ప్రకారం వాళ్ళకు తెలియదు నడుచుకోవడం, దేవుని మీద మనస్సు నిలపలేదు, ఆత్మీయ పతనానికి కారణమైపోయినారు. వాళ్ళు ఆ రోజు జీవించే జీవితం ఎటువంటిదంటే, పాపం చేస్తారు, ఏంటి అన్య దేవతలను వాళ్ళు పూజిస్తారు. రెండవ చేసేది ఏంటంటే దాస్యం, అంతే కదా, పాపపు దాస్యానికి కదా, దేవునికి దాసులుగా ఉండడం పోయి పాపానికి దాసులుగా ఉండడం నేర్చుకున్నారు. తర్వాత ఏం చేస్తారు? ప్రభువా మా కష్టం వచ్చింది అని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాం, ఈ కన్నీరు తట్టుకోలేకపోతున్నాం, ఈ బాధ భరించలేకపోతున్నాం అని ప్రార్థన చేస్తారు. సరే అని చెప్పి దేవుడు ఏంటి దయదలిసి వారికి విడుదల ఇస్తాడు. కాబట్టి ఇలాంటి జీవన విధానములో ఆ రోజు ఇశ్రాయేలీలు జీవిస్తూ ఉన్నారు. ఒక విధంగా యెహోషువ కాలంలో ఉన్నటువంటి భక్తి న్యాయాధిపతుల కాలంలో అది ఒక భక్తిహీనతగా తయారైపోయింది. ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, క్రైస్తవులే చర్చికి వస్తారు, బైబిల్ చదువుతాము, అన్నీ చేస్తాం. ఏం చేస్తామన్నారు? భజన కూడా చేస్తారంట, బయట భజన కూడా చేస్తారంట. ఎంత సిగ్గుగా ఉంటుంది, ఎంత సిగ్గేస్తుందండి మనకు. అందుకోసమే దేవుడు అంటాడు, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాదు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అంతే, దేవుడు చెప్పే మాట అదే. నువ్వు తిక్క వేషాలు వేస్తున్నామంటే దేవుని ఆత్మ నీలో ఉండదు. మనం అనుకుంటాం నేను క్రైస్తవుని క్రైస్తవులని, నువ్వు గీత గీసుకుంటావు కదా, గీత గీసుకుంటాం. ఏంటి మమ్మల్ని అప్పుడప్పుడు దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్లో సంఘములో అక్కడక్కడ వాడుకున్నప్పుడు కదా, కొంతమంది తమ్ముళ్ళను, కొంతమంది పెద్దలను, కొంతమంది స్త్రీలను ఈ విధంగా వాడుకున్నప్పుడు మాకు మేము గీత గీసుకుంటే కుదరదు, మేము తోపులం అనుకుంటే కుదరదు. కాబట్టి ఏంటి ప్రేటవరలు మేమే అనుకుంటే కుదరదు. ఏంటి పాస్టర్లు మేమే అనుకుంటే, సంఘ పెద్దలు మేమే అనుకుంటే కుదరదు. దేవుని ఆత్మ ఉందా లేదా? దేవుని ఆత్మ ఉంటేనే నువ్వు ఆయన వాడివైతావు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ద్రాక్ష కదా, తీగలం మనం. దేవునిలో లేకపోతే ఎలా ఫలిస్తాం? అందుకోసమే సమూయేలు ఏం చేస్తున్నాడు? చివరి న్యాయాధిపతి, మొదటి ప్రవక్త సమూయేలును ఇలాంటి చీకటిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు సమూయేలును తీసుకొని వచ్చాడు. మొదటి అధ్యాయంలో ఏం చేసేసాడు? మొదటి అధ్యాయంలో అన్న ఎల్కానాకు ద్వారా సమూయేలును దేవుడు తీసుకొని వచ్చాడు, ఒక నాయకునిగా ఏర్పాటు చేశాడు. రెండవ అధ్యాయంలో ఏలీ ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. ఏలీ కుమారుల పాపం మనం చూస్తాం, సమూయేలు పరిచర్యను చూస్తాం. ఒకేళ ఏలీ కుమారుల పాపం ఉంటుంది
కానీ అక్కడ సమూయేలు ఒక ఉన్నతమైనటువంటి దేవుని పిలుపుని అందుకొని అక్కడ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయంలో ఏలీ నుండి సమూయేలుకు నాయకత్వము బదిలీ చేయబడింది. నీవు పనికిరావు అని సమూయేలును దేవుడు అక్కడ పెట్టాడు. 4వ అధ్యాయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలును ఓడించి తర్వాత ఏలీ మరియు అతని కుమారులను కూడా చనిపోయారు. చూడండి ఎటువంటి పరిస్థితులు దాపరించాయో. 5వ అధ్యాయంకి వచ్చే లోపల దేవుని మందసముతో ఫిలిష్తీయులు పాపం చేశారు. ఈ మందసము తీసుకొని వెళ్ళి వారి గుడిలో దేవత గుడిలో దాగోను గుడిలో పెట్టారు. వారికంత బాధలు వచ్చాయి, వాళ్ళకంత పుళ్ళు వచ్చాయి. ఆ గుడిలో ఉన్నటువంటి దేవత ఏమైపోయింది? కింద పడిపోయింది. వాట్ ఏ పవర్! ఈ మందసాన్ని తీసుకొని వెళ్తే దేవుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూడండి. 6వ అధ్యాయానికి వచ్చే లోపల యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశంలో ఉంచుకున్నారు. 7 నెలలు ఉంచుకున్నారు. 7వ అధ్యాయానికి వచ్చే లోపల అందరూ ఏకీకృతమైపోయి మందసము మనం తెచ్చుకోవాలి అని కిర్యాతీముకు మందము తీసుకొని వచ్చి అబీనాదాబు ఇంట్లలో ఎలియాజరు వారి కొడుకైన ఎలియాజరును ప్రతిష్ఠించారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఎందుకు పాపం చేశారు వీళ్ళు? ఈ పాపంలో నుంచి బయటపడాలంటే ఏం చేశాడు? ఈ పాపంలో నుంచి బయటపడాలంటే సమూయేలు ఏం చేశాడు? కాబట్టి ఇప్పుడు మనము లెంట్ డేస్లో ఉన్నాం, కాబట్టి ఉపవాస దినాల్లో ఉన్నాం. శత్రువును జయించాలంటే కదా ఉపవాసము పాటించి జయించవచ్చు. కాబట్టి శత్రువుని ఓడించే ఉపవాసం మనలో ఉండాలి. ఉత్తుత్తి ఉపవాసం కాదు, శత్రువును ఓడించే ఉపవాసం ఉండాలి. అదే ఈ వాక్య భాగంలో జరిగింది. అందుకోసమే దేవుడు ఏం చేశాడు? సమూయేలుని ఏర్పాటు చేసుకుని దేవుని యొక్క ప్రణాళికలో ఇశ్రాయేలు రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొదటిగా మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మల్లుకొనాలని చెప్తూ ఉన్నాడు. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మల్లుకొనుడి, నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తాను. మామూలుగా కాదు, అంటే సగం ఇక్కడ ఈ పని చేస్తాం, అక్కడ ఆ పని చేస్తాం. ఇదేం కర్మనో మనకు తెలియదు. ఒక క్రైస్తవుడు అనేటువంటి వాడు దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఇక వేరే పనులు చేయటానికి వీలు లేదు. అన్యాయంగా తర్వాత దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పనులు చేయలేము కూడా. అందుకోసమే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11 వచనములు ఏమంటుంది? ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించి తమ పితరులైన దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించిరి. అందుకోసమే చెప్తూ ఉన్నాడు, అందుకోసమే కాల్ చేస్తూ ఉన్నాడు, కాల్ టు రిపెంటెన్స్. సమూయేలు చెప్తున్నాడు, కమ్ బ్యాక్, మీరు రండి. ఎట్లా రావాలి అంటే మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మల్లుకోవాలి. మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మల్లుకోవాలి. రెండవదిగా ప్రభువుని మల్లుకున్న తర్వాత ఎవరిని సేవించాలి? ప్రభువుని సేవించాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవునిలో ఉన్న తర్వాత ఇంకా ఇతర కార్యక్రమాలు దేవునికి వ్యతిరేకమైన అసహ్యకార్యమైన చేయటానికి వీల్లేదు. ఇశ్రాయేలు అదే చేశారు. మీరు తప్పు చేసిన ఏంటో తెలుసా? మీ పూర్ణ హృదయంతో మీరు దేవుణ్ణి సేవిస్తలేరు. కాబట్టి సగం అటు ఉన్నారు, సగము ఇట్లా ఉన్నారు. అష్టరోతు దేవతను ఆ విధంగా మీరు పూజిస్తూ ఉన్నారు. మీ పరిస్థితి, ఆధ్యాత్మిక పరిస్థితి క్షీణించిపోయింది అని వారిని గుర్తు చేసి మీరు మల్లుకోవాలి. మల్లుకున్న తర్వాత ఏం చేయాలి? ప్రభువుని సేవించాలి అని చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 13వ వచనంలో నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము. ఎంతమంది భయపడుతున్నాం? దేవుని భయము మనలో ఎంతమందికి ఉంది? ఆ రోజు న్యాయాధిపతుల కాలంలో వాళ్ళు ఏ విధంగా దేవునికి భయపడి జీవించారా? నో. ఆధ్యాత్మిక పతనానికి దారితీశారు. చీకటి కదా, ఇశ్రాయేలు చీకటి యుగానికి మల్లుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. నా యొక్క జీవితంలో దేవుడు ఇంకా చీకటి ఏమన్నా ఉంచాడా అని మనం చూసుకోవాలి. ప్రభువుని సేవిస్తలేనా నేను?
ప్రభువుని సేవిస్తలేనా కదా? ఆయన బాగా చెప్తాడని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనని సేవిస్తున్నానా? లేదా ఇంకొక దగ్గరికి వెళ్ళి అక్కడ బాగుంటుంది ప్రార్థన అని అక్కడ వాళ్ళని సేవిస్తున్నావా? ఏం ఈడ బైబిల్ లేదా? ఈడ ప్రార్థన లేదా? వాక్యమే కదా మాట్లాడేది. మన కోణం మారాలి, మన దృక్పథము మారాలి. పోయినసారి నేను మాట్లాడాను, నీ భూమి బీడుగా ఉంటే నువ్వు ఎక్కడ ఎల్లు, ఈ వాక్యం అనే విత్తనము నీ జీవితంలో వేస్తే పంట పండదు. ఎస్, అక్కడికి వెళ్తే లాభం ఏముంది? 1 సంవత్సరం గడుపుతావు, మళ్ళా రిటర్న్ అవుతావు. ఏంటి యూజ్ ఏంటి? కాబట్టి మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపబలను అని వ్రాయబడినదని చెప్పాను. యేసు క్రీస్తు ఆ విధంగా దమ్ముతో చెప్పేశాడు వానితోని, వెళ్ళవు అని చెప్పేశాడు. ఈరోజు ఆ ధైర్యం ఉందా మనకు? సైతానుతో ఆ మాటలు మనం చెప్పగలమా? చెప్పలేం. 3వది ఏం చేయాలంటే, అన్య దేవతలను మీ యొద్ద నుండి తీసివేయాలి. నేను 3వ వచనం గురించే నేను మాట్లాడుతున్నాను. మీరు బైబిల్ కూడా అప్పుడప్పుడు మీరు చూడండి. 3వ వచనాన్ని నేను మాట్లాడుతున్నాను, ఎక్కడో తీసుకొచ్చి నేను మాట్లాడతలేను. ఏం చెప్తున్నాడు? అన్య దేవతలను మీ మధ్యలో నుండి తీసివేయాలి. ఉన్నాయి మీ జీవితంలో, నీ హృదయంలో ఏదో ఉంది. ఒకవేళ నువ్వు బయట భజన చేస్తలేవేమో, ఇంకొకటి లేదేమో, విగ్రహారాధన లేదేనో, ఏదో ఒకటి గూడు కట్టుకొని నీ జీవితంలో ఉంది. దాన్ని బయటకు తీ ఫస్ట్ కదా, దాన్ని బయటకు తీయాలి. దేవుడు కార్యం చేస్తాడు మన జీవితంలో. కాబట్టి అన్య దేవతలను మీ యొద్ద నుండి తీసివేయడి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు, భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించువాడు. ఎంత మంచి దేవుడు అండి! ఎంత మంచి దేవుడు! ఎంత మంచి దేవుడు కదా! నీవు నా తట్టు తిరుగు, నీవు నన్ను సేవించు కదా, అవన్నీ వదిలేసాయి, నా తట్టు చూడు, నేను నిన్ను క్షమిస్తాను, నిన్ను బహుగా క్షమిస్తాను. నీ కాపుదల, నీ సన్నిధి కదా, ఆయన సన్నిధి, ఆయన కాపుదల నీకు ఉంటుంది. 8వ వచనములో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. దిస్ ఈజ్ మై వర్డ్. ఇది యెహోవా వాక్కు. నేను నీ గురించి తలంచాను, నీ గురించి నేను ఆశపడ్డాను. నీలో వాక్యము రగులుతూ లేదు, నీలో వాక్యము పన్న కూడా కదా, అది మంట మండిస్తలేదు. ఎస్, నా చిన్ననాటి నుంచి కూడా నేను ఒకటే, దేవుని కోసం ఎక్కడైనా అలా ఎవరు పిలిచినా వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తాను. ఇదే నా విజన్ వేరే, దేవుడిచ్చినటువంటి దృష్టి వేరే. అంతే, వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కదా. నాకైనంత వరకు నేను మాత్రం దేవుని సేవ చెయ్యాలి. 1994లో సున్నిపెంట ప్రాంతంలో నేను డిప్లొమా చదివేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సెయింట్ లూక్ చర్చ్, సిఎస్ఐ చర్చ్ అనమాట. 1994 వాళ్ళు అన్నారు, నేను అక్కడికి చర్చ్కి వెళ్తుంటే మీరు కొంత వాక్యం చెప్పండి అన్నారు నన్ను. అక్కడ పెద్దలు వాళ్ళంతా, చాలా పెద్దలు వాళ్ళు, చిన్న సంఘమే, ఇప్పుడు బాగా పెద్దగా అయిపోయిందని లేండి. తర్వాత నాకు తెలియదు, నేను వాక్యం చెప్పేసిన, వాళ్ళు అప్పుడప్పుడు నాకు కూడా ఇచ్చేవాళ్ళు. తర్వాత నేను ఇప్పుడు ఆలోచన చేస్తున్నా, ఎలా చెప్పానబ్బా నేను. వాళ్ళు పెద్దవాళ్ళు, ఇంజనీర్లు, వాళ్ళు అందరూ లెక్చరర్లు, ఇంజనీర్లు, నేను ఎలా చెప్పాను ఇప్పటికి నాకు అర్థం కాదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు నీలో ఒక తలాంతు ఇచ్చిన తర్వాత ఆ తలాంతును ఉపయోగించడానికి నువ్వు ప్రయత్నము చెయ్యాలి, అంతే, చెయ్యాలి. కాబట్టి ఈ యొక్క సమూయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాక సమూయేలు అదే పనిలో ఉన్నాడు. వాళ్ళను బ్యాక్ రప్పించాలి, వాళ్ళను బయటికి తీసుకురావాలి. అందుకోసం హెచ్చరిస్తూ ఉన్నాడు. 4వది ఏం చేస్తున్నాడంటే, భక్తి జీవితంలో పట్టుదల కలిగి ఉండాలి. ఆశ కాదు భక్తి జీవితం అంటే. క్రీస్తును సేవించడం అంటే
ఏంటి, క్రైస్తవునిగా నువ్వు నిలదొక్కుకోవాలంటే క్రీస్తులో ఇది ఆషామాష పని కాదు. ప్రాణాలు అర్పించారు శిష్యులు, అవునా? ప్రాణాలు అర్పించారు, దేవుని కోసం హతసాక్షులు అయిపోయినారు. ఆషామాష పని కాదు. కాబట్టి భక్తి జీవితంలో పట్టుదల ఉండాలి. ఎందుకు నేను జీవించలేను? వై? ఎందుకని క్వశ్చన్ చేసుకో, నువ్వు జీవిస్తావు. వాళ్ళకి ఇదే హెచ్చరిస్తూ ఉన్నాడు సమూయేలు. మీరు ఈయన ఆషామాషిగా కాదు, నోటితో కాదు, మీ పూర్ణ హృదయము మళ్ళాలి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే చెప్పండి, కానిది లేదు. అంతేనా? పట్టుదల ఉంటే కానిది లేదు. అది ఇంట్లో చూపిస్తాంలేండి, ఇంట్లో చూపిస్తాం కదా. నాకు అది కొనియాల్సిందే అంటే కొనియాల్సిందే. పిల్లలేమో తల్లిదండ్రుల మీద, భార్యనేమో భర్త మీద, భర్తనేమో భార్య మీద. ఇలాంటి ఫైటింగ్ అక్కడ జరుగుతుంది. పట్టుదల అంటే అది. మన భాషలో చెప్పాలంటే పట్టుదల అంటే అక్కడ ఉంటుంది. కానీ క్రీస్తులో ఏ విధంగా మనకు పట్టుదల ఉంది? భక్తి జీవితంలో ఎందుకు మనం పట్టుదలతో నివసించలేకపోతాం? ఎక్కడున్నా కూడా నువ్వు ఎందుకు క్రీస్తు కొరకు నిలవలేకపోతావు కదా? ఎన్ని టవర్లు పెట్టినా ఏం చేసినా ఎందుకు నీవు ఇతరులను ప్రభావితం చేయలేకపోతావు? నిన్ను చూసి ఎందుకు క్రైస్తవులుగా మారలేకపోతారు? ఈరోజు బయట ప్రపంచంలో మనము సువార్త బహిరంగంగా చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనమేమో ఒక సువార్త అనుకుంటే మనల్ని చూసి ఎంతమంది దేవుని దగ్గరకు వచ్చారు తెలియదు. అందుకోసమే చెప్తున్నాడు, పట్టుదలతో ఉండాలి. ఇర్మియా గ్రంథము 4:3 యూదా వారిని యెరూషలేము నివాసులను యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదల్లో విత్తనము చల్లక మీ బీడు భూములను దున్నుడి. వాక్యము అయ్యగారేస్తే మొలవదు నీ జీవితంలో. మోడు బారింటావు, బండ బారింటావు కదా, చెప్తే వినావు, నా దారి ఇదే అంటావు. ఎందుకు తెలుసా? వాక్యము నీ లోపలికి వెళ్ళదు కాబట్టి. నీ మనసును కంట్రోల్ చేసేది వాక్యమే. నీ మనసును కంట్రోల్ చేసేది వాక్యమే. ఇక ఏది కూడా నీ మనసును కంట్రోల్ చేయలేదు. వాక్యమే నీ మనసును కంట్రోల్ చేస్తుంది. కాబట్టి భక్తి జీవితంలో పట్టుదలగా ఉండాలి అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత 5వదిగా యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకోవాలి. యెహోవా తట్టు మీ హృదయములను తిప్పుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 18:30 చెప్తున్నాడు, కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండానట్లు వీటన్నిటినీ విడిచిపెట్టుడి. ఏమన్నా ఉన్నాయేమో పరీక్షలు చేసుకోవాలి. ఆ రోజు యెహెజ్కేలు గారు వారికి చెప్పాడు, మీ జీవితంలో ఏమన్నా ఉన్నాయా? దేవునికి తెలియకుండా ఎక్కడో ఒక మూలన దాగి ఉందా? బయటకు తీయి, ఒకసారి దాన్ని తీసి బుట్టలో పడేసేయి. నువ్వు దేవుణ్ణి సేవించటం నువ్వు స్టార్ట్ చేస్తావు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమొందుదురు? ఇదే యెహోవా వాక్కు. కమాన్. మన జీవితంలోకి తొంగి చూసినప్పుడు మనకు కనపడవు మన యొక్క పాపంలో. మనమంతా శబాష్ అనుకుంటాం. ఇందాక ఈ మనసు ఏ విధంగా ఉంది? నువ్వు చిన్నవానివా, యవనస్తురాలివా, యవనస్తునివా, ఏంటి, ఎట్లా ఉంది నీ హృదయం? దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటానని చెప్తున్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు పై రూపాన్ని చూడడు. నీ అంతరంగంలోకి దేవుడు తొంగి చూసినప్పుడు నీ హృదయం ఏ విధంగా ఉందని చూస్తాడు. నీ హృదయము ఏ విధంగా అని చూస్తాడు. 6వదిగా ఏంటి? శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఈ విధంగా మీరు 5 దశల్లో మారాలి కదా. మీరు 5 దశల్లో దేవుని దగ్గరికి ఒక్కొక్క పాయింట్గా మీరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే శత్రువులు అనేవాళ్ళు నీ దగ్గర నుంచి తోలేస్తాడు, నీ దగ్గర నుంచి పారిపోతాడు కదా. ఫిలిష్తీయులు చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. ఇవి చేయాలి. నీ జీవితంలో ఒకవేళ ఈ విధంగా ఉంటే
నువ్వు చేయాల్సిన పని ఒక్కటే. ప్రభువా, 3వ వచనంలో 7వ అధ్యాయం 3వ వచనంలో నా జీవితాన్ని ఒక్కసారి ఎక్స్రే తీయండి, నా జీవితాన్ని ఒకసారి స్కానింగ్ చేయండి, నాకు కనపడతలేదు, వెలికి తీయండి ప్రభు అని చెప్పి దేవుని దగ్గర మనము వేడుకోవాలి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడను శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉన్నాడు. అత్యంత కృప కలిగినటువంటి వాడు. మనము ఈడ కూర్చోవటానికి అర్హులం కాదు. ఈరోజు నేను ఈడ జీవించడానికి నేను అర్హుని కాదు. కానీ దేవుని కృప వల్ల ఇలా ఉండగలిగాను. దేవుని కృప వల్ల మీరు అలా ఉండగలిగారు. దేవుని కృప వల్ల మనం ఈ విధంగా జీవించి ఈ విధంగా మనము సంతోషంగా ఆయన వాక్యము వినగలుగుతున్నాం. అయితే ఈ విధంగా అయిపోయిన తర్వాత 4వ వచనములకు వద్దాం. ఏం జరిగింది అసలు ఒకసారి చదువుదామా. 4వ వచనం, అంతటా ఇశ్రాయేలీలు బయలు దేవతలను అస్తోరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా కదా ఏమని పిలిపించాడు, ఏమని కాల్ చేశాడు? రిపెంటెన్స్ కదా. మీరు మల్లుకొనండి. 6 దశలను సమూయేలు గారు వివరించారు. దేవునికి దగ్గరికి రావాలంటే మీరు ఈ పనులు చేయాలి. ఈ లోక ప్రవర్తనను విడిచిపెట్టాలంటే నువ్వు ఈ పని చేయాలి. లేకపోతే నీతో లోకం సహవాసం చేస్తుంది, లేదా లోకమే నీ లోపలికి వస్తుంది. సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవచ్చాలమని మనం చెప్పుకుంటాం. కానీ ఎందుకు లోకము సంఘంలోకి వచ్చి ఏం చేస్తూ ఉంది? చలాయిస్తూ ఉంది. అందుకోసమే పెద్ద పెద్ద సంఘాలు మెయిన్గా ఉన్నటువంటి ఆ యొక్క నాయకులు చనిపోయిన తర్వాత సంఘాల్లో ఎందుకు కొట్లాడుతూ ఉన్నారు? వై? ఎందుకని? యెహోషువ కాలం ఉన్నటువంటి ఆ భక్తి భావాలు, ఆ భయము తర్వాత కాలంలో ఎందుకు లేవు? దేవుడంటే భయం లేదు కాబట్టి. రక్షణ దేవుడు ఉచితంగా వస్తుంది కాబట్టి. ఉచితంగా వస్తే దేనికైనా వాల్యూ ఉంటుందా చెప్పండి? ఇంతకుముందు మనము ఈ ఫ్రీ బస్ పెట్టకముందు అంతమంది ఎక్కేవాళ్ళం. మనం ఒప్పుకుందాం, దేవుని సన్నిధిలో ఉన్నాం కదా. గవర్నమెంట్ ఇచ్చింది మనం వాడుకోవాలి ఖచ్చితంగా. ఎక్కేవాళ్ళమా? కాదు. కాబట్టి ఫ్రీ ఇచ్చేదానికి వాల్యూ ఉండదు. కానీ రక్షణ భాగ్యాన్ని మనకు ఫ్రీ ఇచ్చాడు ఆయన. ఆయన పరిశుద్ధ రక్తాన్ని నీ కోసం నా కోసం కార్చాడు. ఎంత వాల్యుబుల్, అమూల్యమైనటువంటి రక్తము, నిర్దోషమైనటువంటి రక్తము, అది నీ కోసం నా కోసం కార్చాడండి. కాబట్టి నీవు ఆయన వైపు తిరగాలి. ఇది ఆజ్ఞ అని ఆయన చెప్పాడు. సమూయేలు చెప్పాడు, ఇది ఆజ్ఞ, ఇది మీరు పాటిస్తేనే మీరు గెలుస్తారు, ఇది పాటిస్తేనే మీరు శత్రువులను జయిస్తారు, మీరు ఇది పాటిస్తేనే వాడు మీ ఎదురు నుంచి సైతానుడు పారిపోతాడు. ఇది చెప్పాడు. విధేయత పన్నారు వాళ్ళు. ఇమ్మీడియట్లీ ఒబీడియన్స్ చూపించారు వాళ్ళు. అవునా? అదే కదా అక్కడ రాయబడింది. ఇమ్మీడియట్లీ వాళ్ళు ఒబీడియన్స్ చూపించారు. ఏమేమి చూపించారు నేను చెప్తాను. అక్కడ 6 విషయాలు చెప్పాలి కదా దేవుని కోసము. ప్రభు పక్షాన మాట్లాడిన ప్రవక్త మాట విన్నారు. నువ్వేంది భయ్ మాకు చెప్పేది అన్నారా? మాకు అన్నీ తెలుసు అన్నారా? మాకు మొత్తం తెలుసు అన్నారా? నువ్వు నిన్నగాక మొన్న వచ్చినావు, మేము లోకల్ అన్నారా? నో, ఒబీడియన్స్ చూపించారు వాళ్ళు. ప్రవక్త ఏదైతే చెప్పారో ఆ మాటను చెవిలో నుంచి వారి హృదయంలోకి ఇంకింది. మొదటిగా ఏం చేశారంటే ప్రభు పక్షాన మాట్లాడినటువంటి పాస్టర్ గారు, యాజకుని యొక్క ప్రవక్త యొక్క మాట విన్నారు వాళ్ళు. 7వ అధ్యాయం 4వ వచనంలో ఈ అంశం ఉంటుంది. రెండవది ఏం చేశారంటే ప్రభువుకు అడ్డంగా ఉన్న బయలుదేవతలను తీసివేసినారు. ఇది దేనికి గుర్తు అంటే సమాధానానికి గుర్తు. బయలుదేవతలను తీసివేయండ్రా భయ అన్నాడు ప్రవక్త. వాళ్ళు ఏం చేశారు? బయలుదేవతలను తీసి పడేశారు. అంటే అప్పుడు ఏం జరిగిందంటే దేవునికి ఈ యొక్క మానవులకు మధ్యలో ఏం జరిగింది?
సమాధానం. అది సమాధానానికి గుర్తు అన్నమాట. అది సమాధానానికి గుర్తు. నా జీవితంలో ఏమున్నాయి ప్రభువా? ఇంకా నేను ప్రేమించేటివి ఏమున్నాయి ప్రభువా? నీకంటే నేను దేన్ని ప్రేమిస్తున్నాను ప్రభువా? ఒక్కసారి దేవుని దగ్గర మనం ఏమన్నా వేడుకుంటామా? వేడుకోవాలా? ఆ రోజు వాళ్ళకి చెప్పాడు, ఈరోజు నాకు మనందరికి చెప్తున్నాడు దేవుడు. ఇంకా నీ జీవితంలో ఏమున్నాయి ప్రభువుకు అడ్డంగా ఉన్నాయి? నువ్వు ప్రార్థన చేస్తుంటే ప్రభువుకు వినపడతలేదేమో అంటే నీ జీవితంలో ఏమైనా అడ్డుగా ఉన్నాయేమో. ఒక్కసారి ఆలోచన చేయి. నాకు అక్కడ చెప్తారు ఇక్కడ చెప్తారు కాదు, ఇక్కడ ఏం చెప్తుందని చూడాలి మనం. ఇక్కడ ఏం చెప్తుంది? సమాధానానికి గుర్తు. మూడవది వాళ్ళు ఏం చేశారంటే యెహోవాను మాత్రమే సేవించారు. అంతకుముందు ఏం చేశారు? నువ్వు కావాలా నువ్వు కావాలా కదా, చెరొక సంకనెక్కించుకొని తిరిగాలి వాళ్ళు. బయలుదేవతలను ఒక సైడు, దేవుడు కూడా ఉండాలి. ఇశ్రాయేలే మేము యూదులం, మేము క్రైస్తవులం అండి కదా, క్రైస్తవులం, ఓకే దేవుడు ఉండాలి, మీరు కూడా ఉండాలి. ఎవరు? లోకానికి సంబంధించినట్టు. కాబట్టి మూడవది ఏంటంటే యెహోవాను మాత్రమే సేవించారు. మన జీవితంలో ఎవరిని ప్రేమిస్తున్నాం ఎక్కువగా? నీ జీవితంలో ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రభువును మాత్రమే సేవించారు. 7:4 గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. 4వదిగా ప్రవక్త చెప్పిన చోటికి వచ్చారు. 3వది దాంట్లో రక్షణకు గుర్తు అన్నమాట. 4వదిగా ప్రవక్త చెప్పిన చోటికి వారు వచ్చారు. 7వ వచనంలో చదువుతున్నాను. అంతటా ఇశ్రాయేలీయులు అందరినీ ఇశ్రాయేల్ అందరూ మిస్పాకు పిలువనంపుడి. అందరూ విశ్వాసమునకు గుర్తు. పాస్టర్ గారు పిలిచారు, అయ్యగారు పిలిచారు, పెద్ద ఆయన పిలిచాడు కదా, ప్రవక్త గారు పిలిచారు. అది విశ్వాసానికి గుర్తు అన్నమాట. దేవుని పిలుపునందుకొని మనం ఎంతమందిమి ఈ లోకాన్ని విడిచి ప్రభువా నీవే నాకు కావాలి, ప్రభువా నీవే నాకు కావాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఆయన పిలుపునందుకొని నేను మీ పక్షాన యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారందరూ అబద్ధ దేవతలను విసర్జించి ఆయన సముఖానికో దేవుని యొక్క సముఖానికి ఆ యొక్క ప్రవక్త చెప్పిన విధంగా ఆ ప్రదేశానికి వచ్చి వాళ్ళు కూర్చున్నారు. ఒక విశ్వాసంతో వచ్చారు. తర్వాత 5వది ఏం చేశారంటే అందరూ ఒకే చోట కూడుకున్నారు. ఇది ఐక్యతకు గుర్తు. ఒకే చోట కూడుకున్నారు, ఇది ఐక్యతకు గుర్తు కదా. మనం ఏం చేస్తాం? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ముఖం తిప్పుకుంటాం. క్షమిస్తావా? నేను వాడిని క్షమించా అంటారు. క్షమించినావు, బాగానే ఉంది చెప్తున్నావు. తర్వాత ఆహ్వానించావా? ఆహ్వానించడం అంటే ఏంటి? నీ హృదయంలోకి, అంటే నీ హృదయంలో ఆయనను ఆహ్వానించావా, లేదా సిస్టర్ని ఆహ్వానించావా? క్షమించేసినవన్నీ అంతే. దేవుడు అట్లా చేయలే, నిన్ను హక్కున చేర్చుకున్నాడు. దేవుడు నిన్ను హక్కున చేర్చుకున్నాడు ఒకే చోటికి. ఎందుకు ఒకే చోటికి రాలేకపోతున్నారంటే నేను పెద్దబాయ్, నేను పెద్దోని, నా పోస్ట్ ఇది, నువ్వు అది, మేం ప్రేయర్ కదా, నా పోస్ట్ ఇది జరుగుతుంది. అందుకోసమే అందరూ ఏక మనస్సుతోని ఏక ఆత్మతోని ఏకంగా కూడలేకపోతున్నారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రభువా నేను ఎంత పెద్దగా ఉన్నా కూడా ఏంటి, సంఘములో అందరితో పాటు సమానమే నేను. నీకు ఒక పదవి ఇచ్చాడు దేవుడు. ఆ పదవి ద్వారా నువ్వు దేవుణ్ణి మహిమపరచాల, ఆ పదవి ద్వారా దేవుణ్ణి గణపరచాల. అప్పుడు నీవు నీ కుటుంబం ఏమవుతారో తెలుసా? బ్లెస్ చేయబడతారు. దట్ ఈస్ అడిషనల్ పోస్ట్ నీకు ఇచ్చాడు దేవుడు. అవునా? కాబట్టి మనలో ఒకరు చూస్తే ఒకరికి కోపం, అది కాదండి కావాల్సింది. ఏక మనసుతో వాళ్ళు వచ్చారు, అందరూ ఒకే చోట కూడుకున్నారు. ఇది ఐక్యతకు గుర్తు అని 7వ అధ్యాయము 6వ వచనంలో చెప్తుంది మనకు. తర్వాత 6వది ఏంటంటే నీళ్లు చేది ఆయన సన్నిధిని కుంపనిచ్చినట్లు వారి హృదయములను కూడా కుమ్మరించారు. ఇది విధేయతకు గుర్తు.
ప్రభువా నాకేమి లేదు, ఇంకా చస్తే చస్తా నీ దగ్గర, నీ పాద సన్నిధిలో నేను ఉంటా, నీ పాద సన్నిధిలో ఉంటా. కాబట్టి నీళ్లు చేది ఆయన సన్నిధిని కుమ్మరించినట్టు వారు హృదయాలను ఏం చేశారు? కుమ్మరించారు. ఏమైతుంది మన జీవితంలో? ఒక్కసారి మనం ఆలోచన చేయాలా. అవునా ప్రభువా, నేను ఏ విధంగా ఉన్నా? నాలో అందరిలో కలుపుకొని పోయే మనస్తత్వం నాలో లేదా? ఏం దేవునికంటే గొప్పనా మనం ఏమన్నా? అలాంటప్పుడు దేవుడు చూసుకుంటాడు. అలాంటి మనసు లేకపోతే దేవుని కోసం మనము ప్రయాసపడి, ప్రభువా నా మనసు ఇట్లా. 7వది ఏంటంటే ఉపవాసమును పాటించారు. ప్రభువుతో ఉండుటకు గుర్తు అన్నమాట. దేవునితో ఉండుటకు గుర్తు ఏం చేశారు? ఉపవాసమును పాటించినట్టు మనం చూస్తున్నాం. 7వ వచనం కదా, 7వ అధ్యాయం 6వ వచనంలో వాళ్ళు ఉపవాసం ఉన్నట్టు చూస్తున్నాం. ప్రభుతో ఉండుటకు వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. 8వదిగా ప్రభు దృష్టికి పాపాత్ములమని ఒప్పుకున్నారు, కనికరము పొందారు. కనికరమునకు గుర్తు అన్నమాట. ఏం చేశారు వాళ్ళు? ప్రభు దృష్టికి ప్రభువా మేము పాపాత్ములం అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు కదా. దేవుని కనికరాన్ని పొందుకున్నారు. దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, వాళ్ళను ఒక ప్రవక్త హెచ్చరించినప్పుడు, వారి లోపాలను ఎత్తి చూపించినప్పుడు, వారి సమాజంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించినప్పుడు వాళ్ళందరూ కూడా కూడుకొని ప్రవక్త చెప్పిన దగ్గరికి వచ్చారు. 8 విషయాలను పాటించారు, మన ముందుంచారు. 8 విషయాలను పాటించినప్పుడు ఏం జరిగింది అంటే, చూడండి ఏం జరిగిందంటే 7వ అధ్యాయము 7 నుంచి 17 వచనాల్లో ఫిలిష్తీయులపై ఇశ్రాయేలు విజయం సాధించారు. వై, ఎందుకు ఓడిపోతున్నాం? క్వశ్చన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంతకుముందు ప్రవక్త చెప్పక ముందు క్వశ్చన్ చేసుకుంటున్నారు. వస్తున్నారు, తంతున్నారు, పోతున్నారు. మా మందసాన్ని కూడా తీసుకొని ఫిలిష్తీయుల దాగోను గుడిలో పెట్టారు. మాకు మండిపోతుందన్నారు. లాభమేముంది? చెయ్యాల్సిన పని చేయాలి కదా, అంతే కదా. కాబట్టి దేవునికి దూరంగా ఉండి దేవుని సహాయం పైన ఆధారపడనంత వరకు కూడా ఏంటి, వారు అపజయం పాలవుకుంటూనే వచ్చారు. దేవుని మీద ఆధారపడకుంటే మన జీవితాలు అటు ముందుకెళ్తుంటాయి, కానీ ఏదో ఒక సమయాన దేవుడు గట్టి గుద్దుతాడు, దెబ్బేస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇన్ని సంవత్సరాలు నీకు ఛాన్స్ ఇచ్చా, ఏం చేస్తున్నావు? కరెక్ట్గా ఉండలేవా? అది కూడా జీవించలేవా? ఏం రోగం అంటాడు. ఆ రోజు నన్ను కూడా అడుగుతాడు దేవుడు, ఏమైంది అని అడుగుతాడు. కాబట్టి దేవునికి దూరంగా ఉండి దేవుని మాట విననంత కాలం కూడా వారి జీవితంలో అపజయాలే ఉన్నాయి. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవుని యొద్దకు వచ్చి ఆయన పైన ఆధారపడి ఆయన దగ్గరుండి దేవుడు వారికి విజయాన్ని నొసగాడు, విజయాన్ని దేవుడు అందించాడు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడినారో, ఎప్పుడైతే వాళ్ళు దేవుని చూశారో, ఎప్పుడైతే దేవుని సముఖంలో ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ఆయన పాద సన్నిధిలో నీవే మాకు దిక్కు అని అడిగారో, దేవుడు కార్యం చేశాడు, విజయం ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత మీరు చదువుకుంటూ పోతే వట్టే కదా వండర్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుడు ఒక్క ఉరుము తెచ్చాడు. ఉరుములు ఉరిగినప్పుడు పారిపోయారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ కదా. మనం ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన జీవితంలో ఎంత మంచి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. మనం కూడా దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నామేమో, లేదా దేవునికి అసహ్యకరమైనటువంటి దేవునికి ఏమైనా మన జీవితంలో ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు పాద సన్నిధిలో మన జీవితాన్ని పెడదాం. ప్రభువా స్కాన్ చేయండి నా జీవితాన్ని, నాకు కనపడతలేదు. ఒకవేళ గురిగింజ మాదిరిగా నేను ఉన్నానేమో, కింద నల్లగా ఉంటుంది, పైన నా బ్రతుకు ఆ విధంగా ఉందేమో ప్రభువా, కనపడతలేదు నాకు. ప్లీజ్ ఒక్కసారి స్కాన్ చేయి నా జీవితాన్ని. నేను నీ దగ్గరికి వస్తా. సమూయేలు చెప్పిన ప్రకారంగా నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర వేడుకుంటా, నన్ను క్షమించండి,
నాకు విజయము నొసగండి ప్రభువా. నా జీవితంలో ఆధ్యాత్మికంగా పతమైనటువంటి ఇశ్రాయేలు జీవితాన్ని సరి అయిన నాయకుడిని దేవుడు తీసుకొని వచ్చాడు. సరి అయినటువంటి నాయకుడిని దేవుడు తీసుకొని వచ్చాడు. కాబట్టి వారి జీవితంలో వెలుగు వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. చీకటిమయమైనటువంటి వారి జీవితంలో ఆ నాయకుడు ఏం చేశాడు? వెలుగును నింపాడు. కాబట్టి చివరి న్యాయాధిపతిగా, మొదటి ప్రవక్తగా దేవుడు సమూయేలును ఎన్నుకున్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తాం, నా జీవితంలో ప్రభువా నిజంగా ఇంతకాలం నుంచి నేను చూస్తున్నా, మీరు లేరేమో, ఆధ్యాత్మికత నాలో లేదేమో, శక్తి, సమాధానము, రక్షణ, నిరీక్షణ ఇవన్నీ కూడా నీకు కరువు అయిపోతాయి దేవుడు లేకపోతే. దేవుడు నీ జీవితంలో ఉంటే నీకు బలము, శక్తి, సమాధానము, ఆనందము నీ జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక.